సన్న మేడం చూపించండి. ఇక అయితే ఎగరేయాలి. ఇక హైట్ అయితే డాబా మీద పడింది అనమాట. అది ఎగరేద్దామని చెప్పి లూడుతున్నా బద్దంగా అయితే సంక్రాంతి కూడా తెలియజేయి. సంక్రాంతి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బద్దంగా అయితే లూడుకోవడానికి కర్ర పెట్టుకున్నాయి. అయితే లాగడమే అనమాట. సంక్రాంతి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. సన్న మేడం ఈ సంక్రాంతి వస్తే పతంగులు ఎగిరేస్తారు. సార్ కూడా ఎగిరేస్తున్నారు చూడండి. అదే రోగ్ కొట్టింది, ఎగురుతుంది, రోగ్ కొడుతుంది. రేపు ఒక రోజు అయితే ఎగిరేస్తారండి. అయిపోయింది సంక్రాంతి పండుగ. తక్కువ ఉన్నాయి ఈసారి, ఎందుకంటే 2 రోజులు అయిపోయిందండి. రేపు 3వ రోజు అయిపోతుంది పండగ. మేడం ఇక మరి వంటలు ఏం చేశారు ఈరోజు? మేడం గారు బజ్జీ చేసి అంటారు. మిరపకాయ బజ్జీ అవి చేశానండి. మరి ఈరోజు ఏం ముగ్గు వేయాలి? ఈరోజు మామూలుగానే అండి. రేపు రథం ముగ్గు వేస్తారు. రేపు ఎల్లుండి రథం ముగ్గు వేస్తారు. బయటకు ఉండాలండి. ఎల్లుండి లోపలికి వస్తుంది. ఒక పతంగి లూచుకుంటున్నా, మీరు చూపించాలి తప్పనిసరిగా. టైగర్ పతంగి ఎగిరి అక్కడ పడిందండి. ఇప్పుడే సార్ తీస్తున్నారు. అది అందట్లేదు. అది పైకి కూర్చుందండి. రాదట. అది చినిగిపోయింది. ఒకళ్ళు ఎగిరేస్తే ఎగిరేయటానికి ఈజీ అవకాశం ఉంటుందండి. ఇక్కడ ఎగిరేసే వాళ్ళకి ఎవరికి లేరు. ఇక్కడ సారే ట్రై చేసుకుంటున్నారు. పాపం ఎగరట్లేదు. ఒకళ్ళు పట్టుకొని ఎగిరేస్తే బ్రహ్మాండంగా ఎగురుతుందండి ఆకాశంలో. సార్కేమో పాపం ఎగిరేయాలని ఉంది, కానీ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎగిరి చూపించు మంచిగా. హ్యాపీ సంక్రాంతి. మా స్టూడెంట్స్ అయితే చాలా మంది అసలు బ్రహ్మాండంగా ఎగరేస్తున్నారు. ఒక్కొక్కరు మామూలుగా కూడా కాదు. సైనింగ్ ఆఫ్ వెంకట్ ఫ్రమ్ వనస్థలిపురం. చూసారండి, కైట్ అయితే మొత్తం మేడం అయితే పక్షులకైతే కొంచెం వంట చేసి అయితే పెట్టారనమాట. ఇంకా రాలేదు. కాకలు వస్తాయి. కాకి ముట్టుకోవాలి. ఆ చెట్టుకి బలేతకు పెట్టినట్టు పతంగా అది. దాన్ని లూడాలంటే చెట్టు ఎక్కాలి అసలు. ఏదో లేదు చూపించడం కదా. అదే ఇప్పుడు అది తీయాలంటే నేను చెట్టు ఎక్కాలి మొత్తం. అది హ్యాపీ కైట్ ఫెస్టివల్ అండి. వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి.